సార్ సార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అర్చనలు జిల్లా Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Baik di sini. Tuh.
ఓకే నేను కొడుతున్నాం లోపు నా నో బ్రేక్ స్టార్ట్ అవుతుంది, అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుచున్నాము. అన్న కిందకే ఉండదు ముందు చూద్దాం కొంచెం వెనక్కి రండి చాలా గౌరవ వేదాభి గారిని, శ్రీదేవి గారిని, నాగార్జున, ఖండేశ్వర గారిని వేదిక దగ్గర రావాల్సిన కోరుతున్నాం. చైర్స్ వేయవలసిన కోరుతున్నాం. ఎక్స్ట్రా చైర్స్ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతోత్సవాలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి
గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర న్యాయశాఖ మంత్రులు ఫైనాన్స్ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి, జిల్లా కలెక్టరు శ్రీమతి రాజకుమారి ఐఏఎస్ విజయ గారికి, ఏఎస్పీ మేడం గారికి, వేదిక నుండి అందరి పెద్దలందరికీ, ఫిరోజ్ గారికి, వేదిక నుండి బాలస్వామి, వీరయ్య గారు, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలందరికీ, మేఘల స్వామి బ్రహ్మస్వామి గారికి, అలాగే విజిలెన్స్ కమిటీ మెంబర్స్ అందరికీ శుభోదయము, సుస్వాగతము. మనమందరం కూడా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో కలుసుకుంటున్నాం. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలు. ఈ నేపథ్యంలో మాట్లాడుకోవాలనేసి ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జోసఫ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ యొక్క కార్యక్రమంలో కొద్ది మాటలు అందరూ కూడా మాట్లాడుకోవాలని చేసి కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై భీమ్. ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన కమిషనర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం కండక్ట్ చేశారు సార్. మీరు స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఫారూక్ గారికి, కలెక్టర్ మేడంకి, ఐపీఎస్ ఆఫీసర్ మేడంకి, దాని తర్వాత అంతా అంటే చిన్నప్పటి నుంచి చూసాను, నాతోనే ఉన్నారు. ప్రతి ఉద్యోగంలో మేము ఓడినా గెలిచినా నాతో పాటు ఉన్న అంతా నా స్నేహితులకి, మా పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఒకటి అంటున్నాను, మనకు ఈరోజు అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను అంటే హైదరాబాద్లో చదివాను. హైదరాబాద్లో చదివినప్పుడు అంటే నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. చదివినప్పుడు నా పక్కన ఈ కులం వాడు కూర్చున్నాడని మాకు ఎప్పుడు తెలియదు. కానీ నంద్యాలలో వచ్చిన తర్వాత, రాజకీయాల్లో మేము యాక్టివ్ అయిన తర్వాత నాకు తెలిసింది, అరే వీడు ఈ కులం వాడు, వీడు ఈ కులం వాడు అని. ఇప్పుడు కూడా మనం ఏదన్నా ఊరైతే ఇప్పుడు కూడా చెప్పులు బయటికి పెట్టి లోపల వస్తారు. చాలా మంది దూరం నిలబడతారు. నేను అడుగుతా, ఎందుకన్నా మీరు దూరం నిలబడతారంటే లేదు మేము రాకూడదు అని అంటారు. అంటే నేను ఇప్పుడు కూడా అట్లా నడుస్తుందని చెప్తున్నాను. నేను లాస్ట్ 3 years ముందు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది శోభా హోటల్లో. నేను నాయకులు అందరూ వచ్చారు. నేను అక్కడ అడిగినా, నేను మనకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని ఒక రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ ఉంది, కానీ మన పేరు కోసమే గెలుస్తున్నాం, కానీ ఎవరు దాని మీద పాలిస్తున్నారు మీ అందరికీ తెలుసు. అది చేసి కావాలి మనమంతా. ఈ రోజు మనం కూర్చుంటున్నాం, ఇక్కడ వస్తున్నాం, కొట్లాడుతున్నాం. ఎందుకు కొట్లాడుతున్నామో తెలియదు, వస్తున్నారు ధర్నా. కానీ మనం ఏం సాధించాలా అది ముందుకు మనం చేయాలా. అంబేద్కర్ భవనం చెప్పారు, దానికోసం పోరాడదాం. స్టాచ్యూ కోసం పోరాడినాం మనం. అట్లా మనం ఏదన్నా తీసుకురావాలా, అంతే తప్ప నాకు పిలవలేదు నేను కూర్చుంటానని ధర్నా చేస్తే ఏమవుతుంది? ఏం కాదు. మనం పోరాడాలా మన ఉద్యోగం కోసం. ఈ రోజు ఒకడు వైసీపీ నాయకుడు వచ్చాడు, నా పేరు చిన్నగా ఉందంట. మన నేను చెప్తాను, సిగ్గుండాలా నీకు? 5 సంవత్సరాలు మా నాన్న ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక్క పేరు రాయలేదు, ఒక్క తక్కువ పనులు మా నాన్న పేరు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి పేరు చిన్నగా ఉందని అంటావు. ఇదా నీకు దమ్ముంటే నువ్వు కట్టాల్సింది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు అవకాశం ఏం చేశారు మీరు? ఇప్పుడు వచ్చి మా పేర్లు లేవు, మా ఇది లేదు, నా పేరు చిన్నగా ఉంది. నువ్వు కట్టి పెద్ద పేరు రాసుకోండి. ఎవరైనా ఆపుతున్నారా నీకు? ఎవరు ఆపడం లేదు కదా. ఇది కాదు. ఎందుకంటే ఈ వాళ్ళకి మనం ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నాం, అందరూ సక్సెస్ అవుతున్నాం. భవనం కూడా ఖచ్చితంగా మనం కట్టిద్దాం. అది ముందు తీసుకోవాలి. అంతే తప్ప వచ్చి ఇక్కడ ధర్నాలు చేసి పేర్లు లేవు, ఫోటోలు గుంజుకున్నారు, వెళ్ళిపోయినారు. రేపు వాళ్ళ పేపర్లు వస్తుంది, మీటింగ్ మేము ఖరాబ్ చేశామని. దానివల్ల ఏం కాదు. మనం నంద్యాలకి ఏం చేస్తాం? ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, అందరు అవకాశం ఇచ్చినారు. దానికోసం రాత్రి పగలు కష్టపడాలి మనం. ఇప్పుడు మనం దీని సాక్షి కోసం సార్ ఎంత కష్టపడ్డారు, మేడం ఎంత కష్టపడ్డారు, ఫారూక్ గారు ఎంత కష్టపడ్డారు, ఇక్కడ ఉన్న ప్రజానాయకులు ఎంత కష్టపడ్డారు. దానికోసం నేను ఎక్కువ సమయం
నిర్ణయం తీసుకోకుండా మనం ఒక ఆశయం కోసం పోరాడదామని కోరుకుంటూ మరి ఒక్కసారి సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భీమ్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, ప్రజా సంఘాల వాళ్ళకి అండ్ పబ్లిక్కి నమస్కారం. అండ్ ముందుగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. సో ఇప్పటివరకు చాలామంది మాట్లాడారు. అంబేద్కర్ గారి గురించి చాలా మంచి విషయాలు, తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. సో మనం అంబేద్కర్ గారి గురించి చూస్తే ఆయన ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చి వివక్షని ఎదుర్కొని కూడా ఆయన విద్య అన్న ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఆయన ముందుకు వెళ్ళారు. స్కూల్లో కూడా ఆయనకి చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు తాగడానికి కూడా వివక్షని ఎదురు చూశారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినా కూడా ఆయన ఎక్కడా కూడా వెనుదిరిగి చూడకుండా ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి ఆయన ఇంత పెద్ద నేతగా ఎదిగారు. సో ఆయన జీవితం మనందరికీ ఎంతో ఎంతో ఆదర్శం. సో మనమందరం చేయాల్సింది ఏంటంటే ఆయన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఆయన ఎట్లా ఎదిగారు, ఆయన నేర్పిన విలువలు ఏంటి అవన్నీ మనం ఒకసారి నెమరు వేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, విద్య అనేది చాలా చాలా ముఖ్యము. నాట్ జస్ట్ అన్టచబిలిటీ, పావర్టీ అయినా, ఇంజస్టిస్ అయినా, ఇంకేదైనా డిస్క్రిమినేషన్ అయినా దాని నుంచి బయటపడాలి అంటే విద్య అనేది ఒక ఆయుధం లాంటిది. సో అందరూ కూడా చదువుకోవాలి, మీ పిల్లల్ని కూడా చదివించాలి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవ వేడుకలో గౌరవ లా, జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ శాఖ మార్చులు, అలాగే వివిధ సంఘ నాయకులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్, అధికార బృందం, వేదికపై ఉన్న పెద్దలు, ముందున్న పెద్దలు, అలాగే విద్యార్థులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నెలలో మనం బాబూజీ జగజీవన్ రామ్ గారి జయంతోత్సవం చేసుకున్నాం, జ్యోతిబా ఫులే గారి జయంతోత్సవం చేసుకున్నాం. ఈరోజు భరతమాత ముద్దు బిడ్డ భారతరత్న అంబేద్కర్ గారి జయంతోత్సవం జరుపుకుంటున్నాం. ఎక్కడో ఏదో రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి గురించి ఈరోజు వాడలా, ఊరు, జిల్లా, దేశం, ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటున్నాము, ఘన నివాళులు అర్పిస్తున్నాము అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ప్రజల యొక్క అభ్యున్నతి గురించి, అలాగే దేశ అభివృద్ధి గురించి, సమానత్వం గురించి, కుల మతాలు అన్నవి కాదు, ప్రజలు సంక్షేమం, అభివృద్ధి ముఖ్యం, అందరూ సమానమే అన్న నినాదంతో వారి చూపుడు వేలనే భవిష్యత్ ఆశయాలకి దిక్సూచిగా చూపించిన వ్యక్తి గురించి ఈరోజు అందరి ముందు మాట్లాడే అవకాశం రావడం చాలా చాలా సంతోషం. చూస్తే చిన్నతనంలోనే వివక్ష ఎదుర్కొన్నారు, కానీ అత్యుత్తమ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారు. నేటి తరం పిల్లలు నేర్చుకోవాల్సిందే అది. చదవాలి, మంచి నాలెడ్జ్ సంపాదించాలి, ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలి, సమస్యను ఎదుర్కోవాలి, 10 మందికి సహాయపడాలి, చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి అంటే వారు రచించిన పుస్తకాలని చదవాలి, ఆశయాల్ని మనతోనే ఉండాలి, ముందుకు సాగాలి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చూడండి, లా, ఎకనామిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, పాలిటీ, హిస్టరీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంతో గ్రేట్ స్కాలర్. అందుకే ప్రపంచ మేధావిగా కొలుస్తున్నాము. ఈరోజు ఒక చిన్న పుస్తకం చదవడం మనకు కష్టం అయిపోతుంది, కానీ అంత గొప్ప విద్యని అభ్యసించి విదేశాల్లో కూడా చదువుకొని మళ్ళీ మన దేశానికి వెనక్కి వచ్చి సేవలు అందించారు. అలాగే లా మినిస్టర్గా కూడా స్వతంత్ర భారతదేశంలో చేశారు. అలాగే మనము వారి గురించి ఇంకా చూస్తే చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి, చాలా పుస్తకాలు రచించారు, పత్రికలు నడిపారు. వాటి ద్వారా కూడా మనం అనేక విషయాలని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం రాని, ఏ సంఘం ఏర్పడి వెనుక చూడండి గొప్ప అంబేద్కర్ గారి ఆశయాలు ఉంటాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు
పిల్లలకి మంచి చదువుని ఇవ్వాలి అని చెప్పి అంబేద్కర్ గురుకులమ్స్ మన జిల్లాలోనే 7 ఉన్నాయి. చాలా చక్కని విద్య వాళ్ళకి ఇవ్వాలి, మంచి సదుపాయాలు కల్పించాలని పదే కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చూస్తే 38 ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులు అంబేద్కర్ గురుకులమ్స్లో అలాగే మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయిలో నిలబడడానికి మన టీచర్స్ వారికి ఇచ్చిన సపోర్ట్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి జీవితం గురించి ఇంకొకటి చూడండి. అంబేద్కర్ గారిని మనం పిలుచుకుంటాం, కానీ అది గురువు గారి పేరు. తనకి తీర్చిదిద్దిన గురువు గారిని పేరుగా పెట్టుకున్నారు అంటే అది గురువులకి వారు ఇచ్చిన రెస్పెక్ట్. సో మనం కూడా పెద్దలు, మన ఇంట్లో ఉండే పెద్దలు లేదు అంటే సమాజంలో ఉన్న పెద్దలు ఏదన్నా చెప్పినప్పుడు బాధ్యతగా ఉండాలి, వినాలి, నేర్చుకోవాలి, మరిన్ని మంచి విషయాలు అలవాటు చేసుకోవాలి. ఆ విషయం కూడా నేటి తరం పిల్లలు గమనించాల్సిన అవసరం ఉంది. వారు చదువుకోవడానికి కూడా ఎంతో మంది సహాయం చేశారు. ఇప్పుడు కూడా ఎంతో మంది అదే కాన్సెప్ట్తో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నీడీ పీపుల్కి ఖచ్చితంగా మనం ఉన్నత వర్గాల వారు సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించాలి. వాళ్ళే రేపు పొద్దున్న మరింత మందికి సపోర్ట్ ఇస్తారు అని P4 కాన్సెప్ట్ని తీసుకున్నాం. అంటే మనం ఒకరి నుంచి సహాయం పొందామంటే మరికొద్ది మందికి మనం సహాయం ఇవ్వాలి అన్నది మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఆ ఆశయం కూడా అంబేద్కర్ గారి ఆశయాల్లో ఒకటి. సో వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కలిసికట్టుగా ఉండాలి. ఎప్పుడు కూడా అంటే ఒక వ్యక్తి కాదు, అంటే మనందరం ఒకరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒక టీమ్ ఎఫర్ట్తో కానీ పనిచేస్తే ఒక శక్తిగా ఏదన్నా సాధించుకోగలం. ఇప్పుడు చూస్తే నేను జాయిన్ అయిన తర్వాత మన వేదిక పైన మాట్లాడిన పెద్దలు వచ్చారు. అంబేద్కర్ గారి విగ్రహానికి స్థలం గురించి గౌరవ మంత్రివర్యులు గారు మాట్లాడారు, అప్పటి చైర్పర్సన్ గారు కూడా మాట్లాడారు. అప్పుడు మేము ఒక 5 ప్లేసెస్ చూసి మీకు నచ్చిన ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు ఫైనల్గా ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం, ఖచ్చితంగా నెక్స్ట్ జయంతోత్సవం ఇక్కడే జరుపుతామన్న మాట మీద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీం వాళ్ళు సమయానికి గమనించారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరొక విషయం అడిగారు, నెక్స్ట్ April 14th కల్లా అంబేద్కర్ భవన్ కావాలి అని. యాక్చువల్గా మనకి మన జిల్లాలో చిన్న భవన్ ఉంది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు. నేనే పర్సనల్గా భవన్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు. మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్పి దాన్ని బాగు చేయించడం జరిగింది. వాటిని చిన్న అవసరానికి చిన్న మీటింగ్స్కి అది ఉపయోగపడుతుంది, కానీ ఇంతటి పెద్ద సమావేశానికి అది ఉపయోగపడుతుంది. కానీ నంద్యాల పట్టణంకి వచ్చేటప్పటికి ల్యాండ్ కావాలి అంటే ఎక్కువగా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ల్యాండ్ ఉంటుంది. మనకి గైడ్ లైన్స్ అన్నవి కఠినంగా ఉంటాయి. మనం భావితరాలకు అందించాల్సిన వాటిలో వాటర్ రిసోర్సెస్ కూడా ఒకటి. చెరువులు, వాగులు, వంకలు మన రిసోర్సెస్, మన నిధి, మన పెద్ద ఘని అవి లేకపోతే మనం ఉండలేము. కాబట్టి వాటిని రెస్టోర్ చేయాలి, కానీ వాటిపైన కన్స్ట్రక్షన్స్ చేయకూడదు అన్నది కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మరి ఎక్కడన్నా మనకి ప్లేస్ ఉంది. ఎప్పుడే మంత్రి గారు చెప్పారు, PV నగర్లో కొంత ప్లేస్ ఉంది, అలా మీకు కూడా అవకాశం ఇస్తాం. మీకు తెలిసిన కొన్ని వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కాకుండా ల్యాండ్ అవైలబిలిటీని మీకు ఏదన్నా అవకాశం మీకు తెలిసిన విషయం ఉంటే మాకు చెప్పండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా అలాగే పెద్దల సహకారంతో తీసుకొని ఫస్ట్ ల్యాండ్ అలాట్మెంట్ అనేది జరగాలి. జరిగిన తర్వాత మనం అప్పుడు గవర్నమెంట్కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిధుల గురించి రావచ్చు. సో ఇమీడియట్గా ల్యాండ్ అలాట్మెంట్ అంబేద్కర్ భవన్కి జిల్లా యంత్రాంగం తరపున చర్యలు చేపడతాం. మీరు కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరింత మంచిగా మన జిల్లా అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం ఇస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలి. ఎక్కడ అవసరమో అక్కడ ప్రశ్నించి అడగాలి. చాలా మంది PGRSకి వచ్చి మాకు అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు మేము చాలా సంతోషంగా రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే జిల్లా అభివృద్ధి గురించి మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు. కమ్యూనిటీ నీడ్స్ ఎవరు అడిగినా కూడా చాలా సంతోషంగా తీసుకుంటారు మేము. సో వాటిపైన కూడా మేము దృష్టి పెడుతున్నాము. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి జిల్లాను ముందంజలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో
కలిసి ఇంత ఘన నివాళి అర్పించి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా భాగస్వాములైనందుకు నా యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మన దగ్గర అదేవిధంగా వేదికలో చాలా మంది పేర్లు ఉన్నాయి. అందరూ కూడా మన కుటుంబం మొత్తం అంబేద్కర్ గారి కుటుంబం. మనమందరూ కూడా అది ఫీల్ కావాలన్నా అంబేద్కర్ కుటుంబీకులందరికీ నా వందనాలు, శుభాభివందనాలు. అదేవిధంగా చింతామణి మొత్తం కార్యక్రమం జగజీవనం కార్యక్రమం చేసింది. అది ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. మరి ముఖ్యంగా నంద్యాల మనవాడు, మన ప్రాంతీయుడు, నా నంద్యాల వాడు. ఆయన ఒక మంచి కార్యక్రమం చేశాడు ఇక్కడ. చక్కటి కార్యక్రమం. నేను చూస్తా ఉన్నా సంపూర్ణ పిల్లలు తీసుకొచ్చి అంబేద్కర్ బంద్ చేసుకుంటున్నాడు. ఒక మంచి ప్లేస్ని ఎన్నుకున్నాడు. దాన్ని మీ అందరి ఆశిస్తులు మీ అందరి కోరికల వరకు ఎదుగుతారు. మీరు మాకు చేసిన గారు మనవాడు కాబట్టి ఆపాయత తొందరగా చేయాలని చెప్పి ఎన్నో మా ప్రభుత్వ పనులను కూడా ఆయన చేసినారు. కొన్ని ఈర్ష్యతో కొంతమంది ఎందుకు పాప ఆయన ఫీల్ చూశాను. స్టేషన్ చేసిన తర్వాత ఆయన ఇంత కష్టపడి కూడా మన వాళ్ళే మా వాళ్ళే శత్రువుడు కాదు, మిత్రుడే శత్రువుడు అయిపోతే ఏం చేస్తాడు ఆయన? సేవలు వచ్చినాయి కావాల్సిన వాళ్ళే మన వాళ్ళే మనకు శత్రువులు ఆయన ఏం చేయగలుగుతాడు? అది మనం ఆలోచించుకోవాలి. మన బిడ్డలు కూడా మనం అవమానపరిచి ఎవరు అవమానపరచడం ఇది ఎక్కడికి పోతుంది సమాజం? మనం ఇల్లు లేకుండా పోతుంది అనే కదా. నేను మనల్ని కాదు, నేను మైనార్టీ కూడా చూస్తూ ఉంటా. ఏదో ఉన్న కార్యక్రమం ఎవరో కూడా అల్లరి చేస్తాను. అయితే ఆ సంస్కృతి గౌరవం రాకుండా నేను ఆలోచిస్తా ఉన్నా. ఎందుకు ఇంత చేసిన కూడా పండుగ వాతావరణం ఇంత మంచి కూడల్లో చూస్తూ ఉంటే ఆ సెంటర్ ఇక్కడ పెట్టడం ఒక గార్డెన్గా తయారు చేయడం చెప్పారని ఒక మంచి గార్డెన్ ఏర్పాటు చేశారంటే మంచి బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ చేశారు. గారికి మన కలెక్టర్ గారికి మేడం కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారి స్ఫూర్తితో, ఎందుకంటే వారి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకున్నారు కాబట్టి మనం కార్యక్రమం చేశాం. మరి అంబేద్కర్, నేను అంబేద్కర్ గారి పేరు కాకుండా డాక్టర్ గారు కూడా సార్ అంబేద్కర్ గారు అని చెప్పి సంబంధిస్తా ఉన్నారు. మీరు కూడా అదే సంబంధించాలి గురించి. ఎందుకంటే సార్ థామస్ ల్యాండో అని చెప్పి మనం చెప్తా ఉన్నాం మన రాయలసీమ ప్రాంతానికి. ఆ రకంగా మన దేశానికి సార్ అంబేద్కర్, డాక్టర్ సార్ అంబేద్కర్ గారు చెప్పి హెచ్చరిస్తూ ఆయన చేసే ఆశయాల గురించి ఎంతోమంది చెప్పారు. మామూలుగా అయినా లేకపోతే మన పరిస్థితి, మన వ్యక్తికి మనం ఎక్కడ ఉండే వాళ్ళం మనం ఆలోచించుకోవాలి. దళిత పీడిత వర్గాల కోసం ఒక భగవంతుడు దేవుడు లాగా పూజిస్తాం. మనందరికన్నా ముఖ్యంగా మనకి ఆయనే మనకు దేవుడు అని మనం కొలుస్తున్నాం కదా. ఆయన వల్ల మనకు ఉన్నతమైన స్థానాలు దొరికినాయి. ఆయన వల్ల రాజ్యాంగపరంగా మనకు హక్కులు కలిగినాయి. ఆయన లేకపోతే ఎట్లా? అవును, మన వాళ్ళనే వచ్చేబట్టి ఇక్కడ రావడం అని చేస్తూ ఉంటాయి. పేర్లు లేవని ఓడిపోయిన పేరు లేదు. మీరు ఇద్దరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయినట్లే. నీ పదవి కోల్పోయిన తర్వాత పదవి కోల్పోయినట్లే. సమ్మర్ స్టేషన్ నేనే ఏర్పాటు చేశాను. టౌన్ హాల్ నేనే కట్టా, పార్క్ నేనే కట్టా, శంకుస్థాపన చేశాను. కానీ నేను ఇన్విటేషన్గానే ఓపెన్ చేయలే అని నా పేరు వేసినారు. అది మీరు కొత్త పేర్లు వేసుకొని వేరే పేరు వేస్తున్నారు. ఇక్కడ సాక్షి ఉన్నారు, మీడియాలో సేమ్ క్లాస్ ఉన్నారు. అది పేరు కాదు ముఖ్యం. మనం ఏం చేసినా ప్రజలనే కావాలా. రెండోరా పేరు పేరుతో మనం వస్తుందే పేరు కాదు. మనం ఏం చేసాం మన ప్రజల కోసం. మనం రాజకీయాలు ఎందుకు ఎన్నుకోబడ్డాము? మనం ఎందుకు వచ్చింది పని లేకనా? మనం రాజకీయాలు వచ్చింది పని చేయడానికి. మనం ప్రజలకు బానిసంగా పనిచేయాలా, ప్రజలకు జామసంగా ఉండాలి. కానీ మీరు వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. ఆ రోజు మీరు ఎవరైనా అడిగారు నన్ను. ఆ రోజు కొంతమంది మిత్రులు వచ్చి, శ్రీనివాసులు వచ్చి అనేక అంబేద్కర్ గారి నాగరాజు ఇచ్చిన పిల్లోడు పుట్టిన పుట్టాడు నాకు ఐడియా లేదు. కానీ నేను అందరికి స్టేషన్ లెక్కనంటే ఆయన మా అందరికి ఒక మీరు ఇండియన్ మున్సిపల్ ఆఫీస్ ఉంది. ఇదే మున్సిపల్ ఆఫీస్. ఈ మున్సిపల్ ఆఫీస్ నేనే కట్టించాను. నేను మున్సిపల్ ఆఫీస్ మీరు కట్టించాను కాబట్టి మీరేమంటే ఎట్లా శ్రీరామరావు పిలిపించి శంకుస్థాపన చేసి మన మున్సిపల్ ఆఫీస్ అక్కడ తీసేసి దాన్ని అక్కడ ఆ మున్సిపల్ ఆఫీస్ తెలిసిన మార్కెట్ అంతా మున్సిపల్ ఆఫీసే. అక్కడ ఆయనకు ఆదాయం వస్తుంది మున్సిపాలిటీ కంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ ఏమున్నాయి
ఏమున్నాయి? డంప్యాడ్ ఉన్నది. ఏం డంప్యాడ్ ఉన్నది? చెత్త కాదు స్వామి, నువ్వు ఏడుస్తావు. ఇక్కడ కూర్చుని వాళ్ళు తక్కువ లేదు. మన పిల్లలు ఎత్తుకొచ్చిడ వద్దు, దాని గురించి గతం మర్చిపోదాం. బాగాలేదు కాదు, ఇల్లేము ఉండేవి ఇప్పుడు అయితే చూడలేవు, షూట్ చేసి పారేస్తావు. అంత దారుణమైన పని చేస్తారు మన పిల్లలు. అవి తీసేసి నేను ఇక్కడ మంచి ఆఫీస్ కాంప్లెక్స్ ఉండాలి, మున్సిపాలిటీగా చెప్పి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించి తీసుకొచ్చి ఆఫీస్ కట్టించి అలా గలావేటతో అన్ని సర్వీసులు దీన్ని ప్రారంభించడం జరిగింది. నేను కృషి కావాలా, కృషి ఉంటేనే మనిషి కృషి అవుతారన్నారు. మరి కృషిలో కూడా ఎవరు ముఖ్య మేము అధ్యక్షం చేసామంటే ఎవడో కౌన్సిలర్ గారిని తీసుకొచ్చి ధర్నా చేస్తే ఎట్లా? ఎవరి మనం మనం ఎందారికి వచ్చినాం, మన ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు చేయాలి. అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ వారు చేసిన సేవల గురించి మాట్లాడడం అంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి మనుషులు పంపించారు. ఇంత ఈజీ అని ఇంత గడుపు కాలిపోతుంది. ఇంతమంది మేధావులు, ఇంత మన వాళ్ళు కూర్చున్నారు. మన వాళ్ళు వచ్చి ఇక్కడ కమిషనర్ గారు డౌన్ అంటాడా? ఎంత నీచమైనది, ఎంత బాధాకరమైన. ఆయన చూసినా ఆయన బాధపడతారు చెప్పలేక. దీని కారకులు మళ్ళీ వాళ్ళే కూడా రెచ్చగొచ్చి పంపితే అగ్రకులాల వాళ్ళు, లేకపోతే రాదు. అది అదే రూపమాపాలని చెప్పి బాబాసాహెబ్ గారు. మనం స్వతంత్రంగా పెట్టాలా, మనం స్వతంత్రంగా ఉండాలా. ఆయన కోరుకుని ఆయన ఆశలు ఎదుగుతారు. మనం ఈరోజు ఆ అమ్మాయి మాట్లాడింది, ఆలోచన మాట్లాడింది, నాకు ఏం కావాలి. ఆమె ఏమడిగింది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఏమడిగిందా? భవనం కావాలి. ఈయనున్నాడు నేను ఏమన్నా, నేను దాదాపు 3-6 నెలల కింద అడిగాను. బాబాసాహెబ్ గారి పేరు అంబేద్కర్ భవన్ కట్టిస్తా, నువ్వు చెప్పారుగా దానికి ఎస్టిమేట్ వేసి పంపించమని చెప్పాను. సరే ఏదో ఆయన కొంచెం పనులు ఉంటాయి కాబట్టి లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, స్థలం ఎప్పుడు చెప్పాడు నాకు. ఎక్కడ అది కొన్నాపురం గారు వచ్చి మనకు అడుగుతాయి. 4 ఎకరాలు ఉన్నాయి. కమిషనర్ కలెక్టర్తో మాట్లాడా, మేము ఎక్కడ అనుకునే ఒకటి మన ఊరు కూడా ఉన్నారు. మన వాళ్ళ కోసం మనకు ఉపయోగం. ఈ ఆడాలను పెట్టుకున్నాడు మళ్ళీ ఎవరు అన్యాకాలు చనిపోతాయి, మళ్ళీ ఎవరు దూరిపోతారు, మళ్ళీ ఈ కమిటీలు వస్తాయి, మళ్ళీ కమిటీలు కలెక్టర్ గారు మన మారితే మళ్ళీ పోతాయి. కాబట్టి మంచి భవనం నువ్వు చెప్పారండి, ఒక మంచి భవనం ఏర్పాటు చేస్తే కట్టుకోండి. మీరు మనకు కావాల్సింది ఏ రకంగా అయితే ఎన్టీఆర్ షాజీ గారు కట్టించామో అదే పేరు కట్టామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక భవనం కట్టిస్తామని చెప్పి సోషల్ మీడియా మాట్లాడి అర్థం చేస్తున్నారు. సరే, అదేవిధంగా కాపు భవనం కూడా అడిగినారు. వాళ్ళు కూడా ఈ మధ్య అడిగినారు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చా. ఈరోజు ఈ విగ్రహం ఇక్కడ పెట్టాలని ఆలోచన ఆ రోజు మేము అందరం మాకు కూర్చొని ఆలోచిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం పెట్టాలా. ఎందుకంటే ఆ రోజు పుణ్య గారికి మనం కొన్ని డిమాండ్స్ ఇచ్చాం. 42 డిమాండ్స్ ఇస్తే కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచించారు. కాబట్టి సార్ మనకు విగ్రహం పెడతామని నేను చూసిన తర్వాత ముందు హైవే పెడితే బాగుంటుంది సార్. బాబాసాహెబ్ గారు నేను ఆలోచించుకుని దుమ్ము పడుతున్నాడు, మళ్ళీ పరిశ్రమ అంటే లేదు సార్, ప్రజలు కనబడాలి బాబాసాహెబ్ చేసిన సేవలు అని చెప్పి ఆడ పెట్టాను. సరే, ఆడ ఫ్లైఓవర్ వచ్చేసింది కాబట్టి ఏది లేదు. తర్వాత మన స్వాతంత్రం కానీ చాలా మంది వచ్చారు, మిత్రులు పేరు చెప్తే మళ్ళీ నా పేరు చెప్పడానికి అనుకోకుండా అప్పుడు నేను మళ్ళీ మాట్లాడి బాబాకి తెలుసు అందరం కలిసి మళ్ళీ నాగార్జున వాళ్ళని కలిసి మేము లేదు ఇక్కడ పెట్టాలంటే స్టేట్ బ్యాంక్ కాల్ సెంటర్లో పెడతామని. ఇప్పుడుగా రాజశేఖర్ రెడ్డి కూడా అయింది. అది ఎన్టీ రామారావు గారు చనిపోతే ఇదే కౌన్సిల్ సమావేశంలో 96 జనవరి అని చనిపోతే కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేస్తే అక్కడ రాజశేఖర్ విగ్రహం పెడదామని చెప్పాను. కానీ నేనే ఉండి వద్దని ట్రాఫిక్ వెళ్ళిపోయింది. ట్రాఫిక్ మధ్యలో పెద్ద అంతరాలు అవుతుంది, ప్రజలు సమాధానం చెప్పాల్సి వచ్చింది. పోయేవాడు వచ్చేవాడు ఈవెన్ కానీ తిట్టలేకపోయేదాని వరకు వద్దని చెప్పి మాకు మానేశారు. మళ్ళీ మళ్ళీ అది మహానుభావులు రాత్రి కూర్చొని తెల్లవారు తీసుకొచ్చి రాసేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఒకసారి ఆలోచించుకొని ఆడుతూ లెఫ్ట్కో లారీ తిరగాలంటే 15 టైర్లు 20 టైర్లు 28 టైర్లు లారీలు వస్తాయి. కట్ కావాలి మన సామాన్య గారు పోలీసులు అలాడిపోతున్నారు. పోలీసులు సెంటర్ లేదు అక్కడ మధ్యలో. అది కూడా పోయింది వాళ్ళకు. ఇప్పుడు ఏ పరిస్థితి ఇది? కాబట్టి నేను చెప్పాను, వద్దమ్మా మనం ఒక మంచి స్థానం చేద్దామని చెప్తే కమిషనర్ గారి స్టేషన్ గారు సార్ మనం మున్సిపల్ ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీసులో 100 మంది ఇస్తారు. బాబుది పద్మావతి నగర్ సెంటర్ పెట్టి పెడతాను. కాబట్టి మంచిగా ఏర్పాటు చేశారు. కాబట్టి స్టేషన్ గారు మనం చెప్పాలా, బృందం ముందు మున్సిపల్ కమిషనర్ గారికి ఆ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మన కలెక్టర్ గారు తొందరగా కట్టించారు. కాబట్టి దీన్ని గురించి ఆలోచించాలంటే నా పేరు సన్నగా ఉంది, నా పేరు రావుగా ఉంది. నేను అబ్దుల్ కలాంని కట్టించా. ఫీజు ఎవరు కాబట్టి అంత రాసుకోపోరండి చూసుకోపోయి ఒకరు కూడా ఆయన లేరు. వాళ్ళు
దానివల్ల మా పిల్లలు తెలుసు ఆయన అందరి పేరు సార్ నేను చస్తే బతికే పేరు పిల్లలు వస్తుంది అది కూడా ఇది కూడా ఉంది అబ్దుల్ కలాం గారు అప్పుడు ఉన్నారో మీరు ఒకసారి చూస్తే తెలుసారు నేను కూడా పేరు అడిగిన పేర్లు అయిపోయింది బట్టల పేర్లు వేసుకుంటే సార్ అది మనసు ఉండాలా ఆశయాలు మన మనసు చేయాలి మనకు ఆయన బాబాసాహెబ్ చేసే మార్గం ఉంది మనం నేర్పిన ఎటువంటి మన పిల్లవాళ్ళు ఏం చేస్తారు ఎటువంటి కష్టపడినట్టు సమాజం మీరు చేసే పని ఇవ్వడం చేస్తారు దేశంలో మీరు చేసే కష్టాలు ఇవ్వడం చేస్తారా దాన్ని గుర్తించే కదా ఎడ్యుకేషన్ కావాలా మా పిల్లలు లేకపోతే ఉండలేదు మా పిల్లలు గుర్తు తీసుకోవాలా చదువులేని వారు పేదవాళ్ళు శ్రామికులు కష్టజీవులు వీళ్ళంతా మీరు లేకపోతే దేశం నడుస్తుందా దేశంలో మీరు చేసే పని కూడా చేయగలుగుతారా ఎంత ఇందాక చెప్పాను మేడం నిత్యాది చెప్పాను పని అది మలమూత్ర విసర్జన తీసుకొని గొప్పలు ఎత్తుకొచ్చి డేవిస్తున్నాం ఎవరైనా తల్లిదండ్రులు చేస్తారా ఈ రోజుల్లో పిల్లలు పోతారు ఈరోజు ముందు అడగడానికి డైపర్లు వేసి పంపుతున్నారు ఆ డైపర్ కూడా డబ్బాలు వేస్తే తెచ్చుకొస్తున్నారు తల్లి ఆ తల్లిని పనిచేస్తుంది పిల్లలకు అటువంటి పని మీరు చేశారు నేను వరల్డ్ బ్యాంక్లో పోయి డిఎఫ్ఈడి ఫండ్స్ తీసుకోవడానికి పోతే నాకు తీసుకొచ్చి చూపించాను మాధవ్ కానీ హరిజన వాళ్ళు కానీ ముల్లాన్పేటలో కానీ పోతే ప్రెజెంటేషన్ అయితే చూపించారు నాకు నేను ఏం కానీ ఈ రకంగా ఉంది మలమూత్ర విసర్జన ఏ రకంగా ఉండేటువంటి స్త్రీ పురుషులు లేకుండా చెట్టపదులు భావం స్త్రీలు పురుషులు ఉన్నారు ఇదే మీ సంస్కృతి అనేది దానికోసం 3 మున్సిపాలిటీలు కాదు మాకు రాష్ట్రంలో 32 మున్సిపాలిటీకి వెళ్ళి లేదా 1 lakh అబోవ్ మున్సిపాలిటీ ఉంటే అప్పుడు కన్సల్ట్ చేసి వాషింగ్టన్ ప్రెజెంటేషన్ ఇచ్చి చూపించాను చూస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి అక్కడికి ఎంత దుర్మార్గం ఉంది ఆ రోజు మీరు పెద్దగా ఈ రోజుల్లో ఏసీ పెరుగుతున్నారు కాబట్టి అర్థం కావడం ఆ రోజు నేను రాత్రి కరెంట్ పోతే మన ఇంటి మీదకి వచ్చారు ఏసీ గారు తెలిసినారు మరి నరిగడ్డ వద్ద మా కరెంట్ పోయింది మా పరిస్థితి ఏమైంది మాకు అన్నీ లేచి సార్ మనం కూడా ఆయన ఏం చేస్తారు మళ్ళీ టీవీకి తెప్పించాం కరెంట్ లేదు అంటే కరెంట్ ఉపయోగం అయిపోయింది ఇప్పుడు సార్ ఇక్కడ పెట్టాడు ఏసీలు ఆ రోజు ఏసీలు తిరిగినామే నేను 40 గంటలు తిరుగుతూ ఉన్నా మట్టి దుమ్ము కొట్టుకొని పోతా ఉన్నాను ఇప్పుడు ఏ రకంగా ఉన్నారు కార్యకర్తలు రావడం ఏసీ లేకపోతే ఇప్పుడు కరెంట్ వాళ్ళు నేను చెప్పాను మేడం రాలేగా నేనున్నా సార్ కరెంట్ యూటిలైజేషన్ చాలా ఎక్కువైపోయింది సార్ ట్రిప్ అయిపోతాను ఏం చేయాలి అర్థం రావడం లేదు అంటే ఏం చేయాలి గ్యాస్ కూడా రావడం లేదు మొత్తం వంటలన్నీ కూడా వాళ్ళ కరెంట్ మీద ఆధారపడినాయి నేను చెప్పాను మొత్తం ఇటువంటి వంటలు కానీ చిన్న పనులు కానీ వాళ్ళ కరెంట్ మీద ఆధారపడినాయి కాబట్టి కరెంట్ మీద చాలా జాగ్రత్తగా చేయండి ఎదురు ఉంటే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు తెలియచి ఎక్కడ కూడా అంతరాయం రాకుండా జాగ్రత్త చేయండి ఇది కూడా శ్రమ ఉంటుంది గ్యాస్ మనకు యుద్ధం జరగడం వల్ల గ్యాస్ రావడం లేదు చాలా వరకు హోటల్ మూసిపోయినాయి హోటల్ మీద బతుకుని కార్మికులు చనిపోయినారు హోటల్ మూతపడడం చాలా ఇబ్బందులు కనబడ్డాయి ఆ మూతపడిన వాళ్ళు వర్కర్స్ ఇవ్వడం మన వాళ్ళు వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది వాళ్ళ పరిస్థితి కాబట్టి ఇవన్నీ వారే ఆలోచించారు బాబాసాహెబ్ గారు మంచి పనులు మనకి ఇన్ని రకాలుగా సమర్పించారు వాళ్ళు సమర్పిస్తే మనవాళ్ళు తరగతి ఎట్లా చేసినవాడు మనవాడు చేయించేవాడు మనవాడు మనవాడు దగ్గరికి వచ్చి కమిషనర్ గారు డౌన్ మాకు గుర్తించాలంటే పేరెంట్ మా పండగ అందరినీ క్రిస్మస్ అంటే అందరూ చేసుకోవడంలే రంజాన్ అంటే అందరూ చేసుకోవడంలే ఇక్కడ పెట్టుకుని ఇస్తారా ఉగాది దసరా కానీ ఎవరు వాళ్ళు చేస్తున్నారు బాబాసాహెబ్ గారు అంటే ఇది ఈ రోజు వాళ్ళ పండగ ఇది పండగ ఇంతమంది ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడైనా ఎవరైనా ఆర్గనైజ్ చేశారా మనం ఆరోగ్యం మొట్టమొదటిసారి కదా లేకుంటే మనమంతా దండలిసిపోయాం బాబాసాహెబ్ గారు నేనంటే ఎవరో నాకు శ్రీరాములు లేకుంటే 4 స్లోగన్స్ వచ్చి వెళ్ళిపోయాం అది ఇంత పెద్ద చేసి మీకు అందరికీ మంచి చేశాక అప్రిషియేట్ చేయాలి మనవరం వాళ్ళు మంచి చేసుకున్నారు బాగా నుంచి కూడా ఇట్లా మన దగ్గర ఈ వీక్నెస్ నేను చెప్పిన మేనేజర్ కూడా చూస్తూ ఉంటారు ఎప్పుడు ఇక్కడే కాదు రాస్తామంతా ఎక్కడో 2-3 గ్రూపులు ఉంటాయి కాబట్టి ఆయన వచ్చిపోతే ఆయన ఎక్కడికి కూడా వస్తారు దర్గా దగ్గర చూస్తూ ఉంటారు దర్గాలు సాహెబ్ 4 వస్తే 4 సార్లు అయిపోతారు 4 వస్తారు మళ్ళీ ఒకరి కంప్లైంట్ ఒకరి మీద తగాడ ఒకరి మీద కొట్టుకోవచ్చు రావడం మనం ఈవెంట్ లేకపోతే అభివృద్ధి అనేది ఇది మన అప్పటి కమ్యూనిటీ మనం నేర్పిస్తారు చేయించినారు చూసారు కదా ఇప్పుడు అది ఎంత దుర్మార్గమైంది ఒక మంచి పండుగ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది చూడటం ఉంటే నాకు తీసుకుని అప్పుడు చల్లగా ఉంది ఈ ఒకే పేరు ఇంకొకరి పెడతాం కావాలంటే అదాని కాదు కదా కాబట్టి నేను నాగార్జున నువ్వు కూడా అదనకు కావాలా నేను చెప్పాను నేను నువ్వు కార్యం చేయించుకో లేదా పొన్నాపురం గాలి ఉందంటే నాకు లేదు పొన్నాపురం గాలి కానీ నీకు పండుగ టౌన్లో ఉండాలా వంటలు ఏర్పాటు చేసుకొని మన ఊళ్ళో ఉండే కంటే ఉన్నారు ఇంటిలో ఎన్టీఆర్ సైనిక కట్టా ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు కట్టారు మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ నువ్వు ఎందుకంటే కౌన్సిలర్ ఇబ్బంది చేసావు కాబట్టి చెప్తా ఉన్నా
మేడం చెప్పారు మనం సైట్ ప్రపోజ్ చేస్తాము కానీ ఏంటంటే సార్ నేను బాగా విన్నాను కాకుండా నేను అందరి గారు కూర్చున్నాను దర్శకులు గారు కానీ నేను అంత లవ్ చేస్తానంటే దర్శకులు అంటే నేను ఒప్పుకోదు కూర్చొని చెప్తాడు కూర్చోడు ఎందుకుంటాను ఇస్తాను నేను నాలుగు పీజీ చేశాడు మా పెట్టి అంటే ఏం చెప్పారు మా స్కూల్లో చెప్పాడు 4 పీజీ దగ్గర నడిచిన సభ్యస్సులు ఉంటాడు డీసెంట్లు ఉంటాడు కాబట్టి మనకు సరే మా పిల్లలు ఏం చెప్పాడు పత్రికా స్వాతంత్రాలు మనం మమ్మల్ని ఉపయోగించుకుంటుంటారని చెప్పి కాబట్టి అందుకని చెప్పేది ఈ 2 జరుగుతా సగటు జరుగుతాయి కాబట్టి మరి ఈరోజు మంచి కార్యక్రమం చాలా కాలకృతం అయిపోయింది చాలా మంది ఎవరు లేకుండా కూర్చోవాలని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు బాబాసాహెబ్ గారు పూర్తి బాబాసాహెబ్ గారి గురించి వాళ్ళు ఆశిస్తుంది కాబట్టి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఇంత ఎండనకుండా కూడా చేసినందుకు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఇక్కడ కూర్చొని ప్రతి మిత్రుడికి అందరికీ కూడా ఒకసారి కూర్చో ఆయన ఇంటాడు అది ఉన్నారు కదా మీరు పోతాం చెప్పలేదండి మీరు పోతాం చేసిన క్యాబ్ మాట్లాడడం పోతాం ఎనీ ఎక్సలెంట్ స్పీకర్ వాళ్ళందరూ సబ్జెక్ట్ ఇవ్వలే బాబాసాహెబ్ గారి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎవరి దగ్గర లేదు ఆ సబ్జెక్టు ఎక్సలెంట్ మాట్లాడారు ఆయన సరే ఇవన్నీ మనం బోధన చేయాలి అంటే తెలియజేయాలి ఆయన కష్టాలు పెద్ద బాధలు మన కోసం చేసిన కార్యక్రమం చక్కగా మీరు వివరించారు చాలా సంతోషం మరి ముఖ్యంగా ఈరోజు కమిషనర్ గారికి మన కలెక్టర్ గారికి మన మున్సిపల్ చైర్మన్ కాబట్టి వారే ఇన్ఛార్జ్ కాబట్టి ఈ కార్యక్రమం మేము చేసినందుకు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కలెక్టర్ గారు మంచి పని చేస్తారు వెరీ ఎక్సలెంట్ ఆఫీసర్ కాబట్టి మా అమ్మాయి కూడా మంచి వచ్చింది ఏఎస్పీ గారు ఏఎస్పీ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మీరు జయప్రదం చేసినందుకు మీరు తేడా లేకుండా మనమందరం ఒకటిగానే ఉండాలా చెప్పండి జయ భీమ్ అని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్.